టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో కొంతమందికి కూతుర్లు ఉన్నారు. మరి వారి కూతుర్లు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో బద్రి, జానీ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు రేణు దేశాయ్. అయితే ఈమె టాలీవుడ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కి రెండో భార్య అవుతారు. వీరిద్దరికి ఒక పాప పుట్టింది. ఆమె పేరే ఆద్య. ఈమె ప్రస్తుతం అమెరికాలో స్టడీ కొనసాగిస్తున్నారు. చదువు పూర్తి కాగానే ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లోని టాప్ హీరోలతో హీరోయిన్ గా చేసి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు రోజా. ఆ తర్వాత జబర్దస్త్ షో చేస్తూనే రాజకీయంగా కూడా ఎంట్రీ ఇచ్చి మంత్రిగా కూడా రాణించారు ఈమె. అయితే రోజాకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు అంశు మాలిక. ఈమె ప్రస్తుతం స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. స్టడీ పూర్తి కాగానే టాలీవుడ్ లో హీరోయిన్ గా చేయడానికి ఈమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా, ఆ తర్వాత నిర్మాతగా, డైరెక్టర్ గా వ్యవహరించారు జీవిత రాజశేఖర్. ఆ తర్వాత ఈమె తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ రాజకీయాల్లో ఈమె అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే జీవితకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు శివాని, శివాత్మిక. వీళ్ళిద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరోలతో హీరోయిన్లుగా చేస్తూ తమ లైఫ్ ను బిజీగా గడిపేస్తున్నారు. అలాగే ఇటు టాలీవుడ్ తో పాటు అటు తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు జ్యోతిక. అయితే జ్యోతికకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు దియా. ఈమె ప్రస్తుతం స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. స్టడీస్ అయిపోగానే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలేనైనా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఊహ. అయితే ఊహాకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు మేధ. ఈమె ప్రస్తుతం యుఎస్ లో స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. స్టడీస్ అయిపోగానే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో సాంప్రదాయకమైన పాత్రలలో హీరోయిన్ గా నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు లయ. అయితే లయకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు శ్లోక. ఈమె ఆల్రెడీ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో ఈమె నటించడం జరిగింది. ఈమె ప్రస్తుతం స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. ఇటు టాలీవుడ్ తో పాటు అటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు స్నేహ. అయితే స్నేహకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఆద్యంత. ఈ పాప ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది. ఇక ఈమె తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కానీ టాలీవుడ్ లో తనకంటూ హీరోయిన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఖుష్బూ. ఈమెను తమిళనాడులో ఒక దేవత లాగా కొలుస్తారు. ఈమెకు ఒక గుడి కూడా కట్టారు తమిళ ప్రజలు. అయితే ఖుష్బుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు అవంతిక, ఆనందిక. వీరిద్దరూ కూడా లండన్ లో తన స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. పెద్ద కూతురైన అవంతిక తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ గా మారుతుంది. ఈమెను తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించడానికి ఖుష్బు తన ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చి సినిమాలో ప్రభాస్ కి అమ్మగా, ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించి మెప్పించారు నదియా. అయితే ఈమె ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. కానీ ఇప్పుడు ఈమె ఎక్కువగా హీరోలకు తల్లి పాత్రలు చేస్తున్నారు. అయితే ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు జానా, సనం. వీరిద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వీళ్ళకి సినిమాల మీద అంతగా ఆసక్తి లేదని తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా, యాక్టర్ గా, యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. అయితే ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు విద్య. ఈమె ప్రస్తుతం స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. అలాగే ఈమె చెస్ లో పలు వరల్డ్ రికార్డ్స్ ను కూడా సృష్టించారు. ఈమెను ఎక్కువగా స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేయాలని మంచు లక్ష్మి గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు రంభ. అయితే రంభకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు లావణ్య. ఈమె ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లో ఉన్నారు. ఈమెకు డాన్స్ మీద ఎక్కువ ఇష్టం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆమె డాన్స్ సైడ్ వెళ్ళడానికి తన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినా కానీ టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ప్రిన్స్ మహేష్ బాబుకి పెళ్లి చేసుకొని
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారు హీరోయిన్ నమ్రత. అయితే నమ్రతకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు సితార. ఈమె ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు వైరల్ గా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈమె ఒక జ్యువెలరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. పలు షోలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇక టాలీవుడ్ లోని అగ్ర హీరోల అందరి సరసన హీరోయిన్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు శ్రియ. అయితే ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు హన్సీ. ఈమె ప్రస్తుతం తన స్కూలింగ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన అమాయకమైన నటనతో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మీనా. ఈమె ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు అయితే ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. విజయ్ నటించిన పోలీసోడు సినిమాల్లో విజయ్ కూతురుగా ఈమె నటించడం జరిగింది. మూవీస్ లో తన బ్రేక్ డాన్సులతో హీరోలకే సవాల్ విసిరిన హీరోయిన్ రాధ. ఈమె అందరూ అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే రాధకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు కార్తిక, తులసి. వీరిద్దరూ కూడా హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ వీరికి అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఇక అలాగే అనేక మంది హీరోలతో హీరోయిన్ గా కలిసి ఆడి పాడారు ఆమని. ఆ తర్వాత ఈమెకు సరైన ఆఫర్స్ రాకపోవడంతో ఇప్పుడు సీరియల్లో కూడా అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు ఆమని. అయితే ఆమెనికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సంతోష్. ఈమె ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. టాలీవుడ్ లో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి. ఈమె అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతో బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే బాలీవుడ్ లో కూడా తన అందంతో ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగారు. అయితే ఈమె మరణించడం జరిగింది. ఈమె మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈమెకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు జాన్వీ కపూర్, ఖుషి. వీరిద్దరూ కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు. జాన్వీ కపూర్ అయితే టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఇంద్రజ. అయితే ఈమె ప్రస్తుతం ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అలాగే శ్రీదేవి షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇంద్రజకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు సారా. ఈమె ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ తో పాటు తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించారు గౌతమి. అయితే ఈమెకు సందీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత వీరికి ఒక పాప పుట్టిన తర్వాత వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే గౌతమి కూతురు పేరు సుబ్బలక్ష్మి. ఈమె ప్రస్తుతం తన స్టడీస్ ని పూర్తి చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగారు రాధిక. అయితే రాధికకు 3 వివాహాలు జరిగాయి. ఈమె రెండో భర్త రిచర్డ్ హార్ట్ కి ఈమెకు కలిగిన సంతానమే రైనే హార్టే. ఈమెకు వివాహం జరిగి విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల యొక్క కూతుళ్ళ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.